నమస్తే, వెల్కమ్ టు మానేరి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఉపసంహరణ, ప్రభావిత అభ్యర్థుల ఉపసంహరణపై చర్చ. పాటతో ప్రేక్షకులను అలరించిన సింగర్, ట్రావెలింగ్ ఓపెనింగ్ కు మధుప్రియ హాజరు. స్థానిక ఎన్నికల ఓటర్ జాబితా విడుదల, పంచాయతీ ఎంపీటీసీల స్థానాల వివరాలు వెల్లడి. ఏపీలో బర్డ్ ఫ్లూ, తెలంగాణ అలర్ట్, తగ్గిన చికెన్ వ్యాపారాలు, నష్టాల పౌల్ట్రీ పరిశ్రమ. వెల్కమ్ బ్యాక్. పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల తిరస్కరణ పూర్తి కాగా అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుంది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో 32 తిరస్కరించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి ఇందులో 68 నామినేషన్లు ఆమోదం పొందాయి. కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో 17 నామినేషన్లో 1 తిరస్కరించగా 16 ఆమోదం పొందాయి. ఇక బుధవారం నుండి నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ నామినేషన్ల రెండో పర్వం పరిశీలన పూర్తయింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 68 మంది నామినేషన్లు ఆమోదం పొందగా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 16 ఆమోదం తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేల సత్పతి ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం నామినేషన్ల పరిశీలన కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నామినేషన్ వారి సమక్షంలో నిర్వహించారు. అభ్యర్థులు నామినేషన్లు సమర్పించిన సందర్భంలో ఏవైనా లోపాలుంటే గుర్తించి అభ్యర్థులకు షార్ట్ మెమోలు ఇచ్చి సరిచేసుకునేందుకు అవకాశం కల్పించామని అన్నారు. రిటర్నింగ్ అధికారి కొంతమంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. తిరస్కరణకు గల కారణాలను వివరంగా అభ్యర్థులకు తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సంజయ్ రామన్ సమక్షంలో నామినేషన్ల పరిశీలన జరగగా అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు ఇందులో పాల్గొన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ మరో 3 రోజుల తర్వాత ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల కేటాయింపు మినహా మిగతా ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఇప్పటికే ఓటర్ల వివరాలు, స్థానాలకు సంబంధించిన వివరాలను అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలోని ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి క్యాడర్ కి పిలుపునివ్వగా తాజాగా మంత్రులు, ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితాను ప్రకటించారు అధికారులు. కరీంనగర్ జిల్లాలో 15 మండలాల్లోని 318 పంచాయతీల పరిధిలో 5,08,489 మంది ఓటర్లున్నారు. ఇందులో 2,47,652 మంది పురుషులు కాగా 2,60,825 మంది మహిళా ఓటర్లు, 12 మంది థర్డ్ జెండర్ ఓటర్లున్నారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు సుమారు 13,000 మంది ఎక్కువగా ఉన్నారు. గంగాధర మండలంలో ప్రత్యేకంగా 33, మానకొండూరు, సైదాపూర్ మండలంలో 29 చొప్పున పంచాయతీలున్నాయి. కరీంనగర్ జిల్లాలోని 15 మండలాల్లో 170 ఎంపీటీసీ స్థానాల్లో 943 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మానకొండూరు మండలంలో అత్యధికంగా 19 ఎంపీటీసీ స్థానాలు కాగా గంగాధర, రామడుగు, వీణవంకలో 14 చొప్పున ఎంపీటీసీగా గుర్తించారు అధికారులు. మండల పరిషత్ అధ్యక్షుడిని ఎంపీటీసీలు ఎన్నుకోనుండగా జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, జెడ్పీటీసీలు ఎన్నుకోనున్నారు. ఇక రిజర్వేషన్ల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు 50% మించకూడనందున బీసీ రిజర్వేషన్ల కేటాయింపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు పలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి రేపుతోంది. ఎల్ఐసీలో నియామకాలు చేపట్టాలని, ఎమర్జెన్సీలో రద్దు చేసిన యూనియన్ గుర్తింపు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వామన్ రావు కరీంనగర్ ఎల్ఐసీ డివిజన్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన అనంతరం డివిజనల్ మేనేజర్ నారాయణకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ల సాధన కోసం జాతీయ స్థాయిలో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా చేపట్టినట్టు తెలిపారు. గత 20 సంవత్సరాల్లో వ్యాపారం 3 రెట్లు పెరిగినప్పటికీ సిబ్బంది బాగా తగ్గిపోయారని, దీనివల్ల సిబ్బందిపై అదనపు భారం పడుతున్నదని ఆయన అన్నారు. పాలసీదారులకు మరింత మెరుగైన సేవ అందించడం కోసం క్లాస్ 3, క్లాస్ 4 కేడర్లో వెంటనే నియామకాలు చేపట్టాలన్నారు. ఉద్యోగులతో దాదాపు 90% సభ్యత్వం ఉన్న ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు వెంటనే గుర్తింపు ఇవ్వాలని, ఇందులో ఏమాత్రం అలసట తగదని, దీనికోసం మరిన్ని పోరాటాలు చేయడానికైనా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. ఈ ధర్నాలో డివిజన్ నాయకులు సూర్యకళ, బసవేశ్వర్, అనుపమ, శ్రీలత, డిఓ యూనిట్ నాయకులు పాల్గొన్నారు. మన డిమాండ్స్ ను మనం సాధించుకోవాలంటే ఏఈఏ ఇచ్చే పిలుపులను తూచా తప్పకుండా పాటించాలి.
దిస్ ఈజ్ ఎ సీరియస్ స్ట్రగుల్ టు బి క్యారీడ్ అవుట్ బై ఆల్ క్యాడర్స్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్. దేశంలో ఉన్న అన్ని కార్యాలయాలలో ఈరోజు ఏఈఏ తరఫున ఇన్ఛార్జెస్కి మెమరాండం సబ్మిట్ చేసి ఈ 2 డిమాండ్స్ని కన్సిడర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనం వీటిని సాధించుకునే వరకు మన పోరాటం ముందుకు వెళ్ళాలి. కరీంనగర్లో సందడి చేసింది ప్రముఖ గాయని మధుప్రియ. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రారంభానికి వచ్చిన మధుప్రియ సంక్రాంతికి వస్తున్న సినిమా పాటను పాడి ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. తన జిల్లాకు ఇలా ప్రారంభోత్సవ కార్యక్రమం కావడం సంతోషంగా ఉందన్నారు. తనను ఆదేశించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు మధుప్రియ. ఇలా కరీంనగర్ సందడి చేశారు గాయని మధుప్రియ. నగరంలో ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ బ్రాంచ్ ప్రారంభించిన మధుప్రియ తనకు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలకు వచ్చేదానని ఇప్పుడు గాయనిగా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నామన్నారు. గోదావరి గట్టు మీద రామసిలుకానే ఈ పెట్టి గింజుకున్న నీకు దొరకానే ఏమన్నా శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం ఎంచక్క బాగుంది చుక్కల ఆకాశం ఓ ససి ఇల్లాల బాగుందే నీ సాకారం ముద్దులతో తడిమేద్దాం నీకు నాకు మధ్య దూరం. ఆర్వి టూర్ అండ్ ట్రావెల్స్ ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి తమ సేవలను అందిస్తుందని తాజాగా కరీంనగర్ లో అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అతి తక్కువ ఛార్జీలతో యాత్రలు చేసే విధంగా మీ ఎప్పుడు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పటి నుంచి మీది కాదు మనది అనే విధంగా మేము ఎప్పుడు తోడుంటామన్నా. మా వంతు కర్తవ్యంగా దీనికి ఏ సహాయం కావాలన్నా ఏ స్ట్రెంగ్త్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమగా మా జిల్లాకి నన్ను పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 7వ బ్రాంచ్ కాకుండా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అందరం ఈ బ్రాంచ్ ని బ్లెస్ చేద్దాము. మనకు తెలిసిన వాళ్ళందరికీ ఇంకా చెప్దాము. అందుబాటులో మనము అంటే ఈ కుంభమేళాకి 3500 మందిని దాటి పంపించడం అనేది అంత ఈజీ కాదండి. చాలా సేఫ్ గా, చాలా అందుబాటులో, చాలా మంచిగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సేఫ్ గా వెళ్లి రావాలనే చూస్తారు. ఆ సేఫ్టీ మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఎంచుకుందాము. సుమారు 100కు పైగా దేశ విదేశీ యాత్ర టూర్ ప్యాకేజీలను అందించడం శుభపరిణామం అని అన్నారు చైర్మన్ రమణ. టూరిజం రంగంలో ఇప్పటి వరకు 25 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి తెలుగువారు సగర్వంగా తెలుగువారి ఆత్మీయ నేస్తం, తెలుగువారి ఆత్మీయ ట్రావెల్స్ అన్నటువంటి స్లోగనే ప్రజలు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తూ ఉన్నటువంటి మన సంస్థని ఇవాళ మీ అందరి సహకారంతో కరీంనగర్లో మధుప్రియ గారి ఆధ్వర్యంలో గ్రాండ్ గా లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి నుంచి ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చార్ధామ్, అమర్నాథ్, కైలాస్, అదేవిధంగా అంతర్జాతీయంగా సింగపూర్, మలేషియా, దుబాయ్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూరప్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో ప్యాకేజీల్ని ప్రపంచం మొత్తాన్ని కూడా కరీంనగర్ ప్రజలకి టూరిజం రూపంలో అందుబాటులో ఉంచాలి. ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తరణతో తెలంగాణలో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీ నుండి పౌల్ట్రీ రవాణాను తెలంగాణలోకి అనుమతించడం లేదు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. కొద్ది రోజుల వరకు చికెన్ తినకపోవడమే మంచిదని సూచనలు చేసిన నేపథ్యంలో గిరాకీ పడిపోయింది. సమ్మక్కల పౌర్ణమి, ఇతర శుభ కార్యాలను ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ హెచ్చరికలు పౌల్ట్రీ వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టడంతో పాటు ప్రజలను అలర్ట్ చేసింది. ఏపీ నుండి తెలంగాణకు ఎక్కువగా కోళ్లు దిగుమతి అవుతుంటాయి. బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఇక్కడ సర్కార్ ప్రజలను అలర్ట్ చేసింది. దీంతో చికెన్ వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి. ఏపీలో బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు మృతి చెందుతుండగా ఇవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మాంసం ప్రియులు చికెన్ జోలికి వెళ్లడం లేదు. తెలంగాణలోని చికెన్ సెంటర్ల వ్యాపారాలు ఒక్కసారిగా పడిపోయాయి. కరీంనగర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రచారం దావాన్లో వ్యాపించడంతో చికెన్ సెంటర్ల కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు స్కిన్లెస్ కిలో చికెన్ 240 రూపాయలు ఉండగా నేడు 200 రూపాయలకు పడిపోయింది. చికెన్ ధర మరింత తగ్గే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారస్తులు వాపోతున్నారు. దీని ప్రభావం పౌల్ట్రీ వ్యాపారమే భారీగా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు శుభకార్యాలు లేక ఇప్పుడు బర్డ్ ఫ్లూ ప్రచారంలో నష్టపోతున్న చికెన్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. చికెన్ 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించడం తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ఏదేమైనా కొద్ది రోజుల వరకు చికెన్ తినకుండా ఉండడమే మంచిదన్న భావనలో మాంసం ప్రియులున్నారు.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ అనేది లేదు, అంతా దుష్ప్రచారం చేస్తారు. మా గిరాకీ యథావిధిగా కొనసాగుతుంది, యథావిధిగా పబ్లిక్ యథావిధిగా వస్తుంది. ఈ ఆంధ్రలో బర్డ్ ఫ్లూ వచ్చిన వైరస్ కారణంగా వాట్సాప్లో తొందర వైరల్ అయిపోయింది. ఇది వైరల్ అయిపోయి మొత్తం గిరాకీ లేదు. అది ఎంతవరకు నిజమనేది తెలియదు. డాక్టర్లు ఏమో ఏం లేదు మన తెలంగాణలో అంటుండ్రు. మన ముఖ్యమంత్రి కూడా చికెన్ తినద్దని ఆర్డర్ ఇచ్చిండట. పేపర్ రేటే ఫాలో అవుతున్నాం, పేపర్ రేటే అమ్ముతున్నాం. అమ్మినా కూడా సేల్ లేదు. మెయిన్ సేల్ లేకపోవడం, సేల్ లేకపోతే డైలీ మెయింటెనెన్స్ ఖర్చు కూడా మనకు మీద పడే అవకాశం ఉన్నది. రైతులకు కూడా ఇబ్బందికరంగానే ఉన్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఎన్ఆర్ఐలు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన వీరభద్ర అనే వ్యక్తి కుటుంబ సమేతంగా వేములవాడ స్వామి వారిని దర్శించుకున్నారు. తన సతీమణి పీటర్ తల్లిదండ్రులతో వచ్చి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తాము కోడి మొక్కులు చెల్లించుకున్నానని చెప్పారు. Swami Temple, I'm here with my family. I'm so grateful to be here. It's the best temple. It's so beautiful, and thank you so much. యూఎస్లో ఉంటాము. ఇక్కడికి వచ్చాము, కోడి కట్టడానికి వచ్చాము. ఇది మా కులదేవుడు రాజన్న. సో రాజన్న ఆశీస్సులు ఉండాలని. కరీంనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ గణపతి బగలాముఖి ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఈ నెల 10 నుండి బుధవారం వరకు 3 రోజుల పాటు ఈ వేడుకలు జరుగుతాయి. చివరి రోజు ప్రత్యంగిర హోమాన్ని నిర్వహించగా పలువురు ప్రముఖులు పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కరీంనగర్ లో మొదటిసారి ఈ హోమాది కార్యక్రమం నిర్వహిస్తున్నామని, లోక కళ్యాణార్థం ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవో బ్రహ్మణేశ్వరాదాదికం బ్రహ్మణోజాయ నమశ్రేష్టాయ తాం దేవాభ్యో బ్రహ్మణేశ్వరాదికం బ్రహ్మణేశాయ నమస్కారాయ శ్రేష్టాయ నమోష్టాయ నమకరవికరాయ కలందకరాదికం దేవాజ్ఞాన వాసదే దేవ ప్రాణో దేవావజస్పద దేవతో మనస్య దేవాభ్యో నమః గృణాయాతు సర్వదేవానుగ్రహ దేవత ప్రణో దేవేవాజస్పద. ప్రత్యంగిర అనుగ్రహ పీఠం తరపున 3 రోజుల పాటు లోక కళ్యాణార్థం శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గణపతి బగలాముఖి ప్రత్యంగిర హోమాలు జరుగుతూ ఉన్నాయి. విశేషంగా పీఠం తరపున కరీంనగర్లో ప్రప్రథమంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా 14 దేవాలయాలు ఒకటే చోట ఉండేటట్టుగా దశమహావిద్యల దేవాలయాలు కట్టాలని సంకల్పంతో ఈ యొక్క పీఠం స్థాపించబడింది. దానిలో భాగంగా ఈరోజు, నిన్న, మొన్న, ఇవాళ అందులో భాగంగా చివరి రోజు అయినటువంటి పౌర్ణమి రోజు అనగా ఈరోజు ప్రత్యంగిర శివకృత్య హోమము పూర్తయినది. ఇప్పుడు పూర్ణాహుతి, తర్వాత బలి, పూర్ణాహుతి అన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకు చాలామంది, అనేక మంది జనాలు కూడా వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో 25 నుండి జరిగే మహాశివరాత్రి జాతరకు ఏర్పాటు చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలను ఆలయ ఈవో వినోద్ బుధవారం పరిశీలించారు. కోడి క్యూలను, ఉచిత టిఫిన్ భోజనం, లడ్డూ కౌంటర్, సులభ కాంప్లెక్స్, పార్కింగ్ ఏరియా, చలువు పందిళ్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. సామాన్య భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను సమకూర్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు జరగనున్నట్టు తెలిపారు. ఈవో వెంట ఈఈ రాజేష్, డిఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈలు రామకృష్ణరావు, లక్ష్మణరావు, ఏఈఓ శ్రావణ్, పర్యవేక్షకులు వరి నరసయ్య, సంజీవరావు పాల్గొన్నారు. విద్యార్థులు దాగి ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికితీసేలా ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన హస్తకళ మేళా, సైన్స్ ఎగ్జిబిషన్ ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా బాలికల పాఠశాల, వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు తయారు చేసిన వివిధ కళాకృతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు అందమైన వస్తువులను స్వతహాగా తయారు చేస్తున్నారని, ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ మేళాను సందర్శించాలని సూచించారు. విద్యార్థులు ఎంతో కళా నైపుణ్యం బాగుందని, దాన్ని వెలికితీయాలని అన్నారు. ఈ మేళాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి పాల్గొన్నారు.
ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఉపసంహరణ, ప్రభావిత అభ్యర్థుల ఉపసంహరణపై చర్చ. పాటతో ప్రేక్షకులను అలరించిన సింగర్, ట్రావెలింగ్ ఓపెనింగ్ కు మధుప్రియ హాజరు. స్థానిక ఎన్నికల ఓటర్ జాబితా విడుదల, పంచాయతీ ఎంపీటీసీల స్థానాల వివరాలు వెల్లడి. ఏపీలో బర్డ్ ఫ్లూ, తెలంగాణ అలర్ట్, తగ్గిన చికెన్ వ్యాపారాలు, నష్టాల పౌల్ట్రీ పరిశ్రమ. ఇవి మానేరు న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.